ఎన్నికలు మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ నాయకులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో ప్రస్తుతం పల్నాడు జిల్లా చిలకలూరుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి కూడా ప్రస్తుతం ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మరి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు వెంకటకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. అమ్మా, ఎట్లా ఉంది అంటే మీరు ఇప్పుడు పుల్లారావు గారి తరఫున మీరు కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుందండి? ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. ఒక మంచి మనిషి, మంచి వ్యక్తి పుల్లారావు గారిని పోగొట్టుకున్నాం, మనం కూడా తప్పు చేశామని ఒక ఫీలింగ్ కూడా ప్రజలందరి మనసులో ఉంది. అలాంటి మంచి మనిషిని పోగొట్టుకొని ఒక విడుదల రజనీ వాళ్ళని తీసుకొచ్చి చిలకూరుపేటలో నానా ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ ఇలాంటి వాళ్ళని రానియకూడదు రాజకీయాల్లో. పుల్లారావు గారింటి మంచి వ్యక్తిని పోగొట్టుకొని తప్పు చేసాం, మళ్ళీ ఆ తప్పు చేయము, ఈసారి ఆయనకే మేము సపోర్ట్ చేస్తాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పోయిన చోటల్లా విలువ తెలుసుకొని ఆయన విలువ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా అందరినీ మంచిగా చూసుకుంటారు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నామని చెప్తున్నారు. అమ్మ, మీరు 2014 నుంచి 2019 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు పుల్లారావు గారు మంత్రిగా కూడా చేశారు. చేసినప్పుడు అంటే కొంతమంది కార్యకర్తలు, అంటే పుల్లారావు గారు బిజీ షెడ్యూల్లో కార్యకర్తలు వస్తే మీరు కార్యకర్తలకి ఏదైనా పని కావాలంటే నేరుగా మీరే చేసి పెట్టారని మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. కానీ బయట ఆ 4 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ రాజకీయాల్లో కానీ పేటలో కానీ పుల్లారావు సతీమనే ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి చాలా వైరల్ చేశారు, మీపై ప్రచారాలు కూడా చేశారు. ఎందుకమ్మా, ఎందుకు జరిగింది అట్లా? అది 2014లో పుల్లారావు గారి కన్నా కూడా నేనే ఎక్కువ ప్రచారంలో పాల్గొన్నాను. ప్రతి ఒక్క గడప గడపకు నేను తిరిగాను. ఎన్నో సమస్యలు నాకు చెప్పారనమాట. మనకు అధికారంలోకి వస్తే మనం మంత్రిగా ఫస్ట్ టైం అక్కడ మంత్రిగా మనకు అవకాశం వచ్చింది. అప్పటిదాకా చిలకలూరుపేటకు అసలు మంత్రి పదవి లేదు. మంత్రి పదవి రావటాన చాలా బిజీగా అయిపోయారు. అందుట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధి కాక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందరికి మంచి చేయాలని కోరికతో ఉండేవాళ్ళు. అలాగే అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా ఎప్పుడు అభివృద్ధి వైపు పయనించేటట్టుగా చేసేవాళ్ళు. ఆ క్రమంలో ఆయన బాగా బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను గడప గడపకి తిరిగి ఏదైనా ఉన్నా ఆయన బిజీగా ఉండా నేను ఉంటాను అని హామీ ఇచ్చాను. కాబట్టి ఎవరు వచ్చినా చిన్న సమస్యకి ఇంటి దగ్గరికి వస్తే నేను సాల్వ్ చేసేవాళ్ళని. ఆయన కోసం ఆయన మంత్రి అయితే ఈమె ఎన్ని చూస్తుంది, ఆయన మంత్రి అని చెప్పి చాలామంది నన్ను కొంచెం నెగిటివ్గా ప్రచారం చేశారు కొంతమంది. కానీ నేను కార్యకర్తలను ఎప్పుడు కూడా నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు అన్యాయం చేయలేదు. ప్రతి ఒక్క కార్యకర్తకు నేను న్యాయం చేశాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిలబడ్డారంటే అది నేను చేసిన కొంచెం వాళ్ళకందరికీ హెల్ప్. పార్టీ పెట్టినాక ఎప్పుడు కూడా మాకు గుర్తింపు లేదు, మీరు వచ్చినాకే గుర్తింపు వచ్చిందని ఎక్కడైతే కార్యకర్తలు బలంగా నేను చేశానో కొంతమంది గిట్టినాడు నా మీద ప్రచారం చేసి దాన్ని వేరే రకంగా దాన్ని దుష్ప్రచారం చేశా. కానీ నేను ఎప్పుడు ఎక్కడ ఏ అవినీతి కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కేవలం పార్టీ కార్యకర్తలు వెన్నుదండుగా ఉన్నాను అని చెప్పి అందరిని ఎలో చేయలేదు, మన పార్టీ వాళ్ళ కోసమే చేశామని నా మీద ఒక దుష్ప్రచారం చేశారు. కానీ దాంట్లో ఎంత మటుకు వాస్తవం లేదు. ఈరోజు మళ్ళీ అలాగని దుష్ప్రచారం చేసి జనంలోకి వెళ్తే నువ్వు వాటి చేశామని అనేవాడు. ఎక్కడ కూడా నా మీద నెగిటివ్ ప్రచారం లేదు. ఇదంతా కేవలం ఒక రాజకీయ కుట్రలో భాగమే. ఈరోజు మళ్ళీ మీరుంటేనే బాగుంటుందమ్మా, నమ్మి ఓట్లేసాము విడుదల రజనీకి, ఆవిడ ఊరలు పెట్టి వెళ్ళిపోయింది, ఎన్నో అరాచకాలు చేసింది, దౌర్జన్యాలు చేయించారు, కబ్జాలు చేశారు, ఎన్నో చేశారు. మేము ఒకసారి మీ మీద చెడ్డ ప్రచారాన్ని నమ్మి మోసపోయాం, మళ్ళీ మోసపోవటానికి సిద్ధం లేవు. ఈసారి మాత్రం మీరే మాకు అండదండలుగా ఉన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సార్ గారు విజయకుండా మీరే కావాలి, మేమందరం తప్పు తెలుసుకున్నాను ప్రతి ఒక్క చోట అందరు నాకు చెప్తా ఉన్నారు. అది కేవలం రాజకీయాల్లో పుల్లారావు గారికి అండదండగా ఉన్నానని, ఏదైనా ఆయన సపోర్ట్ ఉండారు. అప్పుడు మా పిల్లలు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు మా శరత్ బాబు అనుకోని విధంగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఇక బాబు చూసుకుంటాడు. అందువల్ల నేను తప్పనిసరిగా తిరిగాను, చేశాను, కార్యకర్త న్యాయం చేయాలని చేశాను. ఆ న్యాయం జరగటం కొంతమందికి జరగకపోవచ్చు, వాళ్ళు చేసిన దుష్ప్రచారమా. కానీ నేను ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో చిలకలూరుపేట అభివృద్ధి మీరు చూసే ఉంటారు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు సమస్యలు కూడా మీకు కనపడతా ఉంటాయి. ఎట్లాంటి సమస్యలు ఉన్నాయమ్మా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అసలు? ఈ 5 సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధిని మచ్చుకు కూడా కానరాలేదు. ఈ రోజు మళ్ళీ నేను ప్రచారం తిరిగినప్పుడు అమ్మ ఎవరో కాలువలు తీయట్లేదు, నీళ్ల సమస్య చెబుతున్నారు, రోడ్లు మీరు వేసిన రోడ్లు తప్పితే మళ్ళీ ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఎవరినైనా వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఏంటి మీ సమస్యలు? ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయారు, ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం చేస్తే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని అభివృద్ధితో పాటు 2 సంక్షేమం కూడా చేయాలనుకుంటున్నాం. మున్సిపాలిటీలో కూడా నేను ఎంక్వైరీ చేశాను. విపరీతమైన అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి, ఏ అభివృద్ధి జరగకుండా అవినీతి చేసి నేను మీ ఊరు అమ్మాయిని బీసీల అమ్మాయిని అని చెప్పి అన్ని అబద్ధాలు మోసం చెప్పి గెలిచిన 15 రోజులను ఇక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయారు వాళ్ళు. స్థానికంగా ఉండేది మేము రాజకీయాలకు వచ్చి 25 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉండి
ఓటమి అయినా గెలుపైనా అదే పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేసుకుంటున్నామన్నాం. ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టారు పుల్లారావు గారు. వాళ్ళు ఎన్నో అసలు చిలకూరుపేటలో ఆయన పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు పెట్టాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. ప్రజలు గుర్తుండిపోయేలాగా మేము పాలన చేశాం. కానీ ఏదో వన్ టైం ఎమ్మెల్యే లాగా ఏదో చెడ్డ ప్రచారాలు చేసుకొని మనం పబ్బం గడుపుకొని వెళ్ళేటట్టుగా అయితే మేము చేయలేదు. ఎప్పుడు ప్రజలు తప్పు చేశామని అందరూ రియలైజ్ అవుతున్నారు. ఈసారి గెలుపు దిశగా అందరూ కూడా పుల్లారావు గారికి మాకు సపోర్ట్గా ఉన్నారు. దీంట్లో అయితే అనుమానం లేదు. వాళ్ళు 6 నెలల ముందరగానే నియోజకవర్గం వదిలిపెట్టిపోయారు అని అంటే కనుక వాళ్ళు చేసిన అవినీతే ఇక్కడ ఓడిపోవటానికి కారణమైందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అందుకనే వెళ్ళిపోయారు. కాబట్టి మాకైతే కనుక మేము చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఎప్పుడు ప్రజల శ్రేయస్సే కోరుకున్నాము. ప్రజలకి ఎప్పుడు సేవ చేయాలని తప్పంతోటి ఉన్నాం. కాబట్టి అదే జనం కూడా కావాలి. కానీ ఈరోజు అందరూ మళ్ళీ ఎక్కడైతే తప్పు చేసామో రియలైజ్ అయ్యి అందరూ మా దగ్గరికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. మా చివరిగా ఇప్పుడు మీ భర్త 2024లో మళ్ళీ టీడీపీ తరఫున 5వ సారి ఇది నిలబడతా ఉన్నారు. రేపు 2024లో చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు చాలామంది మీ భర్తను నమ్మి ఓటేస్తారు. నమ్మి ఓటేస్తే మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? ఈరోజు ప్రచారం చేస్తున్నారు మన సూపర్ 6 పథకాలని. ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. ఎన్నో ఆరోగ్య బీమా, ఇదివరకు రాజీవ్ చంద్రన బీమా వచ్చినప్పుడు నేను 2014-19లో ఉన్నప్పుడు చంద్రన బీమా ఎంతోమంది పేద కుటుంబాలకు ఉపయోగపడింది. ఒక మనిషి చనిపోతే 5,000 మట్టి ఖర్చులకు ఇచ్చి 2 లక్షల బీమా వచ్చేది. ఇవాళ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అడుగుతున్నారు. చంద్రన తోఫా, రంజాన్ తోఫా రానివి, చంద్రన కానుక రాని ఏదైనా మన గవర్నమెంట్లో మన హయాంలో అందరికి మేలు జరిగింది. ఇప్పుడు హయాంలో ఏం మేలు జరగలేదు. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ వస్తే పుల్లారావు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఇవన్నీ మళ్ళీ కూడా మంచికి పథకాలు అమలు అవుతాయని ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ గవర్నమెంట్లో అందరు విసికి వేసారిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడి ఉన్నారు. నేను రోజు వింటూనే ఉన్నాను. కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎవరికైనా ప్రజలకు మేలు చేద్దాము, పరిపాలన చేద్దాం, మన నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళ కోసం నిలబడదామనే తపన ఆలోచన లేదు. ఈ రోజు కూడా నేను ఆయన సహాయంగా తిరుగుతున్నాను. పుల్లారావు గారు బిజీగా ఉన్నా చేసిన కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చేస్తున్నారు. మీరుంటే చాలమ్మా, ఏదైనా మాట ఇస్తే చాలు, మీరు చేస్తారు అనే నమ్మకం నా మీద ఇప్పుడు కూడా ప్రజలే ఉంది. ఆ విశ్వాసాన్ని ఒమ్ము కాకుండా నిలబెట్టుకుంటాను. నేను ఎప్పుడు ప్రజల సేవలను ఉంటాను. ఏ ఇబ్బంది వచ్చినా కష్టసుఖ అర్ధరాత్రి తలుపు కొట్టినా కూడా నేను తీసి కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. అది జనానికి తెలుసు. ఆ ఇబ్బంది వల్ల సార్ గారు బిజీగా ఉండా ఎక్కడుండా ఏం చేసినా కూడా నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండి, మా బాబు కూడా ఇప్పుడు వచ్చాడు కాబట్టి అందరూ ప్రజలకు శ్రేయస్సు చేస్తాము. ఏ ఇబ్బంది వచ్చినా కష్టం సుఖం వచ్చినా మేము అందరం అండగా నిలబడతాము. చిలకూరుపేట మళ్ళీ 5 ఏళ్ళు అభివృద్ధి వెనక్కిపోయింది. మళ్ళీ అభివృద్ధి కావాలంటే పుల్లారావు గారు వస్తేనే చేసింది. ఎక్కడ పోయినా మా బాబు కూడా చెబుతుంటారు, మీ నాన్నగారు వేసిన రోడ్లే నాయన, మీ నాన్నగారు చేసిన ఏను. ఆ తర్వాత ఎక్కడ ఏ పని జరగలేదు. చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు. ఆ తర్వాత అడిగినప్పుడు కూడా ఎక్కడ స్పందన లేదు. అందువల్ల మళ్ళీ అభివృద్ధి కావాలంటే చిలకూరుపేటకి పుల్లారావుగా కావాలి. మీరైతేనే ఉంటుంది. మీరు కూడా ఆయన సహాయంగా ఉండండి. ఏ చిన్న పని వచ్చినా మీరు అందుబాటులో మాకు చేయండి అంటాను. తప్పనిసరిగా నేను నిలబడతాను. కార్యకర్తలకు అండగా ఉంటాను. మళ్ళీ అభివృద్ధి మంచి కోరుకుంటున్నారు. ఎవరితో వివాదం ఉండదు పుల్లారావు గారికి. ఏ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా మంచిగా ఆదరిస్తారు. ఎవరితోటి కక్షపూరితంగా ఉండరు. ఎక్కడ కూడా ఒక మాట పొల్లు ఎవరినైనా సరే ఒక మాట అనరు. ఆ మంచితనమే ఈరోజు మాకు గెలిపిస్తుంది. ఎంతో సహనం, ఎన్నో రకాలుగా 5 ఏళ్ళు ఇబ్బందులు పెట్టినా, పోలీసులు కేసులు పెట్టినా, ఆ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టినా, మా బాబు మీద కేసు పెట్టినా మేము పార్టీనే నమ్ముకొని ఉన్నాము. అందువల్ల జనమందరూ మా మీద విశ్వాసం ఉండి, ఏ తప్పు చేయని పిల్లల మీద కూడా జగన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటిది కక్షపూరిత రాజకీయాలు అవసరం లేదని జనం అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మంచినే కోరుకుంటున్నారు, అభివృద్ధినే కోరుకుంటున్నారు. కాబట్టి పుల్లారావు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మొత్తంగా చూడొచ్చు, ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో ఇక్కడ అభివృద్ధి శూన్యమైంది కానీ అరాచకం పెరిగిందని చెప్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతిపాటి పుల్లారావు కుటుంబం ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ 2024లో గెలిపిస్తే మా కుటుంబ సభ్యులంతా కూడా ప్రజల కోసం పనిచేస్తారు, చిలకలూరుపేటని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా 2014 ఎన్నికల్లో మంత్రి అయిన తర్వాత పుల్లారావు బిజీ షెడ్యూల్లో ఎవరైనా కార్యకర్తలు వస్తే వాళ్ళకి సహాయం చేశాం, దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఈసారి చిలకలూరుపేట ప్రజలంతా కూడా తప్పుడు ప్రచారం నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి ప్రతిపాటి పుల్లారావు ఖచ్చితంగా గెలుస్తారు. ప్రజల్ని చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కూడా ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా.